ఈ సోమవారం రోజు యమన్ ప్రెసిడెంట్ అయిన రషద్ అల్ అలీమి గారు ఇండియన్ అమ్మాయి అయిన నిమిషా ప్రియాకు ఉరి శిక్షను ప్రకటించారు. ఈ అమ్మాయి ఎవరు, ఈవిడ ఎందుకు యమన్ కు వెళ్ళింది, అక్కడ ఎలా ఇరుక్కుంది, ఎందుకు ఈమె పైన మర్డర్ ఆరోపణలు వచ్చాయి, బ్లడ్ మనీ అంటే ఏమి, ఈమె ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఈమెను భారత ప్రభుత్వం రక్షిస్తుందా లేదా, ఈమె ఉరికంబం ఎక్కబోతోందా అనేది దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. నిమిషను ఎలాగైనా రక్షించాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. నిమిష కథల్లో పేదరికం, పట్టుదల, యుద్ధాలు, హత్య, ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ ను 10 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గల్ఫ్ దేశాల్లో పనిచేసి వచ్చిన వాడిని కాబట్టి అక్కడి కష్టాలు నాకు బాగా తెలుసు. అయితే గల్ఫ్ దేశాల్లో కఫాలా సిస్టమ్ అనే ఒక వర్స్ట్ పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతిలో మనకు జాబ్ ఇచ్చే మన స్పాన్సర్ మనం ఆ దేశానికి వెళ్ళిన వెంటనే మన పాస్పోర్ట్ను తమ దగ్గర పెట్టుకుంటారు. పాస్పోర్ట్ లేకపోతే మనం ఇంటికి రాలేము, వేరే కంపెనీస్లో ఉద్యోగాలు చేయలేము, వేరే దేశానికి పారిపోలేము. ఇలా పాస్పోర్ట్ తమ దగ్గర పెట్టుకొని చాలా మంది స్పాన్సర్స్ ఉద్యోగులను బానిసల్లాగా చూస్తారు. మన భారత ప్రభుత్వాలు అప్పటి కాంగ్రెస్ నుండి ఇప్పటి బీజేపీ వరకు ఎవ్వరు కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఈ కఫాలా సిస్టమ్ను అరికట్టడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కొన్ని నెలల ముందు మన తెలుగు కువైట్ డ్రైవర్ను కువైట్లో ఉన్న తన స్పాన్సర్ చంపేసి ఎడారిలో పాతి పెట్టిన ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. ఇంజనీర్స్, నర్సెస్, డ్రైవర్స్, కద్దామాలు ఇలా చాలామంది భారతీయులను అక్కడి చాలామంది స్పాన్సర్స్ బానిసల్లాగా చూస్తున్నారు. ఇది ఆగాలి, దీన్ని ఎవరైనా ఆపాలి. ఈ కఫాలా పద్ధతి కారణంగానే ఇంకొకసారి ఒక భారతీయ అమ్మాయి ఉరికంబం ఎక్కబోతోంది, అది కూడా దేశం కాని దేశంలో. నిమిష ప్రియ కథ కేరళలోని పాలక్కాడ్ డిస్ట్రిక్ట్లోని కొలెన్గోడే విలేజ్లో మొదలవుతుంది. నిమిష ప్రియ రోజు కూలీ చేసుకునే పేరెంట్స్కు పుట్టింది. పేదరికంలోనే నర్సింగ్లో డిప్లొమా చేసింది. అయితే స్కూలింగ్ కంప్లీట్ చేయకుండానే నిమిషకు డిప్లొమా వచ్చేసింది. ఈ డిగ్రీతో ఈమెకు కేరళలో నర్సింగ్ ఉద్యోగం రాదు. సో దీంతో నిమిష 2008లో యమన్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన సన్నాలోని ఒక గవర్నమెంట్ రన్ హాస్పిటల్లో నర్స్గా చేరింది. శాలరీ చాలా తక్కువగా వచ్చేది, అయినా యమన్లో ఎలాగోలా ఉద్యోగం చేసింది. 2011లో యమన్లో తిరుగుబాటు జరిగింది. 2011 వరకు యమన్లో ప్రాస్పెరిటీ, స్టెబిలిటీ ఉండేది. మిగతా గల్ఫ్ దేశాల్లాగానే యమన్లో కూడా భారతీయులు అన్ని రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు. అయితే 2011లో షియా గ్రూప్ అయిన హౌతీ అక్కడి ప్రెసిడెంట్ సాలేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సాలే ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయి అని, సాలే లంచాలు తీసుకున్నాడు అని, సున్నీ ముస్లిం అయిన సాలే యమన్లో ఉన్న షియా ముస్లింను అణిచివేస్తున్నాడు అని తమ ఆత్మ గౌరవం కోసం యెమెన్లో ఉన్న కొంతమంది షియా ముస్లిమ్స్ సాలేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటునే హౌతీ మూవ్మెంట్ అంటారు. 2011 నుండి యెమెన్లో యుద్ధ వాతావరణం మొదలైంది. హౌతీకి ఇరాన్ వెపన్స్ అండ్ డబ్బులు అరేంజ్ చేసింది. హౌతీలను యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఇరాన్ పెట్టుకుంది. యెమెన్లో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది. దీంతో సౌదీ, ఇరాన్ మధ్య జరిగిన కోల్డ్ వార్లో యెమెన్ కూడా భాగమైంది. ఈ విధంగా అక్కడ యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది. నిమిష 2014 వరకు యెమెన్లో ఉన్న చిన్న చితక క్లినిక్స్లో డే అండ్ నైట్ ఉద్యోగం చేసింది. 2011లో నిమిషకు కేరళకు చెందిన టామీ అనే వ్యక్తితో పెళ్ళయింది. ఈ ఇద్దరూ కలిసి యెమెన్కు వెళ్లారు. అక్కడే వీరికి ఒక ఆడబిడ్డ కూడా పుట్టింది. డబ్బులు సరిపోక టామీ, పాప ఇద్దరు తిరిగి కేరళకు వచ్చేశారు. నిమిష ఒక్కటే యెమెన్లో నర్స్గా పనిచేసింది. డబ్బులు సరిపోవడం లేదు, శాలరీ సరిగ్గా వచ్చేది కాదు. దీంతో నిమిష 2014లో సొంతంగా యెమెన్లో ఒక క్లినిక్ ఓపెన్ చేయాలి, ఒక చిన్న హాస్పిటల్ను ఓపెన్ చేయాలి అనుకుంది. నిమిష తన తల్లి ప్రేమ కుమారితో నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తా, మన కష్టాలన్నీ తీరుస్తా అని చెప్పింది. యెమెన్లో ఉన్న షరియా చట్టాల ప్రకారం ఒక ఇండియన్ యెమెన్లో బిజినెస్ పెట్టడానికి లేదు. బిజినెస్లో పార్ట్నర్గా ఒక లోకల్ యెమెనీను పెట్టుకోవాల్సిందే. యెమెన్ లోకల్ వ్యక్తికి బిజినెస్లో షేర్ ఇవ్వాల్సిందే. ఇది అక్కడి రూల్. అలా పెట్టుకుంటేనే బిజినెస్ ఓపెన్ చేయడానికి యెమెన్ ప్రభుత్వం పర్మిట్ ఇస్తుంది అన్నమాట. సో నిమిష ఇంతకు ముందు పనిచేసే క్లినిక్లో లోకల్ యెమెనీ అయిన తలక్ అబ్దో మెహదీ అనే వ్యక్తి తన భార్య డెలివరీ కోసం క్లినిక్కు వచ్చిపోయేవాడు. ఈ విధంగా నిమిషకు మెహదీతో పరిచయం ఏర్పడింది. సో క్లినిక్ను ఓపెన్ చేయడానికి నిమిష మెహదీను బిజినెస్ పార్ట్నర్గా పెట్టుకుంది. ఈ విధంగా నిమిష క్లినిక్ కిక్ ఆఫ్ అయింది. నిమిష ఎన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులను కూడబెట్టి కొన్ని అప్పులు కూడా చేసి దాదాపు 50 లక్షల వరకు క్లినిక్ కోసం ఖర్చు పెట్టింది. సనాలో క్లినిక్ ను ఓపెన్ కూడా చేసింది. మామూలుగా నాకు తెలిసినంత వరకు యెమెన్, ఒమాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఇండియన్ ఓనర్ లోకల్ అర్బాబులను బిజినెస్ పార్ట్నర్స్ గా పెట్టుకున్న పేరుకు మాత్రమే పెట్టుకుంటారు. వీళ్ళు పేరుకు మాత్రమే కో ఓనర్స్ గా ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, ఎంప్లాయీస్ ను హైర్ చేయడం, పనులు చేయడం, ప్రాఫిట్స్ ను తీసుకురావడం మొత్తం ఇండియన్ ఓనర్సే చేస్తూ ఉంటారు.
అరబాబుకు పెద్దగా బిజినెస్ పైన నాలెడ్జ్ ఉండదు. సో నిమిష డబ్బులతో, నిమిష తెలివితో, నిమిషకు ఉన్న నర్సింగ్ ఎక్స్పీరియన్స్తో క్లినిక్ ఓపెన్ అయింది. కొన్ని రోజులు క్లినిక్ బాగానే నడిచింది. నిమిష హాలిడేస్లో కేరళకు తన కూతురి బ్యాప్టిజం ఫంక్షన్కు వచ్చింది. నిమిషతో పాటు మెహదీ కూడా కేరళకు వచ్చాడు. మెహదీ కేరళకు వచ్చినప్పుడు నిమిష టామీ పెళ్లి చేసుకున్న ఒక ఫోటోగ్రాఫ్ను ఎత్తేశాడు. ఈ ఫోటోగ్రాఫ్ ఎందుకు ఎత్తుకున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం. సో తిరిగి నిమిష మరియు మెహదీ కేరళ నుండి తిరిగి వెళ్ళిపోయారు. క్లినిక్ పనులు చేశారు. కొద్ది రోజుల తర్వాత మెహదీ బుద్ధి మారింది. ప్రాఫిట్స్ లో కొంత భాగం మాత్రమే నిమిష తనకు ఇస్తోంది, ఏదో శాలరీ లాగా ఇస్తోంది, ఈ డబ్బులు నాకు సరిపోవడం లేదు అని మెహదీ అనుకున్నాడు. మెహదీ జస్ట్ హాస్పిటల్ కు వచ్చి మెడికల్ షాప్ లో వెళ్లిపోయేవాడు. సో మెహదీకి ప్రాఫిట్స్ మొత్తం ఇవ్వడానికి లేదు. క్లినిక్ పనుల్లో మెహదీ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉండేది కాబట్టి మెహదీకు తాను ఎంత పని చేశాడో అంతే డబ్బులు ఇచ్చేవారు. అయితే మెహదీకు చెడు బుద్ధి పుట్టింది. కేరళలో నిమిష ఇంట్లో నుండి కొట్టేసిన వెడ్డింగ్ ఫోటోలో ముగ్గురు టామీ ఫేస్ మార్ఫింగ్ చేసి మెహదీ తన ఫోటోను పెట్టుకొని యమన్లో ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ను రెడీ చేసి తనకు నిమిషకు పెళ్ళయింది అని అందరికీ చెప్పాడు. నిమిషను బ్లాక్మెయిల్ చేసాగాడు. బ్లాక్మెయిల్ చేసి క్లినిక్లో వచ్చే డబ్బు మొత్తాన్ని, ప్రాఫిట్స్ మొత్తాన్ని కొట్టేశాడు. నిమిష పాస్పోర్ట్ను తన దగ్గర పెట్టుకొని పాస్పోర్ట్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించేవాడు. నిమిషను బానిసలాగా చూసేవాడు. పాస్పోర్ట్ తన దగ్గర పెట్టుకొని నువ్వు ఇండియాకు వెళ్ళలేవు అని భయపెట్టేవాడు. అఘాయిత్యం చేసేవాడు. లైంగికంగా దాడి కూడా చేసేవాడు. ఇంతకుముందు చెప్పా కదా, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఈ కఫాలా పద్ధతి కారణంగానే వీళ్ళు పాస్పోర్ట్స్ లాక్కుంటున్నారు. మనం అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎందుకు పాస్పోర్ట్ ఇవ్వాలి? దీని గురించి ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకోవాలి, స్టాండ్ తీసుకోవాలి. ఈ సిస్టమ్ కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దిగాలి. సో ఫైనలీ మెహదీను తట్టుకోలేక ఒక రోజు నిమిష మెహదీ పైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. 2016లో మెహదీను అరెస్ట్ చేశారు. మళ్ళీ మెహదీ బయటికి వచ్చాడు. అయితే ఈ మధ్యలో యెమెన్లో పొలిటికల్ సిచ్యువేషన్ వరస్ట్గా మారిపోయింది. 2014లో హౌతీ యెమెన్ యొక్క సనాను ఆక్రమించింది. యెమెన్ యొక్క 40% భూభాగాన్ని హౌతీ తమ కంట్రోల్లో తీసుకుంది. యెమెన్ సున్నీ ప్రెసిడెంట్ కంట్రోల్ను కోల్పోయాడు. 2015లో యెమెన్ నుండి దాదాపు 700 మంది భారతీయులను ఇండియన్ ఆర్మీ ఎవాక్యుయేట్ చేసింది. ఈ ఆపరేషన్ రాహత్ అంటారు. ఇండియన్ నేవీ ప్రాణాలకు తెగించి హౌతీ నుండి భారతీయుల్ని కాపాడింది. ఇంత జరుగుతున్న దేశంలో యుద్ధ వాతావరణం ఉన్న నిమిష యెమెన్లోనే ఉంది. ఇక్కడ గల్ఫ్ దేశాల్లో పనిచేసే చాలా మంది కేరళ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మీ దేశం భారత్. గల్ఫ్ దేశాల పైన మితిమీరిన ప్రేమ పెట్టుకోవద్దు. అక్కడ యుద్ధం ఉన్నా అక్కడే ఉండాలి అనుకోవద్దు. భారత్ కు తిరిగి రండి. చాలా యుద్ధాల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులందరూ వచ్చినా కూడా కేరళ వాళ్ళు రారు. కేరళ వాళ్ళు గల్ఫ్ దేశాలను తమ దేశాల్లాగా భావిస్తారు. ఇది చాలా తప్పు. నిమిష చేసింది కూడా అదే. నిమిష అక్కడి పొలిటికల్ సిచ్యువేషన్ అనలైజ్ చేయలేకపోయింది. అందుకే అంటారు, తమ దేశంలో ఏం జరుగుతోందో, ప్రపంచంలో ఏం జరుగుతోందో అప్డేటెడ్ గా ఉండాలి అని. ఏ ఫీల్డ్ లో ఉన్నా, మనం డాక్టర్, నర్సింగ్, లాయర్స్, ఏ ఫీల్డ్ లో ఉన్నా మీరు ఉన్న దేశంలో అక్కడి రాజకీయ పరిస్థితి గురించి తెలుసుకోండి. నిమిష మొండిగా యెమెన్లో యుద్ధం జరుగుతున్న క్లినిక్ ఓపెన్ చేసి క్లినిక్ ను రన్ కూడా చేసింది. మెహదీ జైలు నుండి బయటకు వచ్చి మళ్ళీ నిమిషతో గొడవ పడ్డాడు. నిమిష ఒక లోకల్ యెమెనీ అమ్మాయి అయిన హనన్ తో పరిచయం పెంచుకుంది. మెహదీను మత్తులో ముంచి నిమిష మరియు హనాన్ రోజు మెహదీకు విషాన్ని ఎక్కించేవారంట. హాస్పిటల్లోనే మెహదీకు డైలీ డోస్ ఇచ్చేవారు. ఒకరోజు ఈ డోస్ అనేది ఓవర్ డోస్ అవ్వడం వల్ల మెహదీ చనిపోయాడు. నిమిషకు హనాన్ ఎందుకు సహాయం చేసి ఉంటుంది అంటే, మేబీ మెహదీను చంపడానికి హనాన్ హెల్ప్ చేస్తే హనాన్ కు కొంత డబ్బు ఇస్తాను అని నిమిష మాట ఇచ్చి ఉండవచ్చు. ఓవర్ డోస్ అయి మెహదీ చనిపోయిన తర్వాత నిమిష, హనాన్ ఇద్దరు కలిసి మెహదీ శరీరాన్ని ముక్కలు చేసి పైనున్న వాటర్ ట్యాంక్ లో పడేశారు. వాసన వచ్చిన తర్వాత పోలీసులు రంగంలో దిగారు. నిమిషను అరెస్ట్ చేశారు. యెమెన్ లో యుద్ధం ఉండడం వల్ల భారత ప్రభుత్వానికి యెమెన్ లో ఉన్న ప్రభుత్వానికి దౌత్యపరమైన సంబంధాలు తెగిపోయాయి. 2020లో యెమెన్ యొక్క హౌతీ ప్రభుత్వం నిమిషకు డెత్ సెంటెన్స్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో నిమిష తన నేరాన్ని ఒప్పుకుంది. షీ ప్రూవ్డ్ గిల్టీ. భారత ప్రభుత్వం హౌతీలను గుర్తించదు కాబట్టి మనం వెళ్లి హౌతీతో నెగోషియేషన్స్ చేయలేము. ఈ డెత్ సెంటెన్స్ ను నిమిష తరపున లాయర్స్ అప్పీల్ చేశారు. నవంబర్ 2023లో యెమెన్ లో ఉన్న సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నిమిషకు ప్రాణభిక్ష వేయలేదు, అంటే అప్పీల్ ను కొట్టేసింది. అయితే నిమిష బయటకు రావడానికి ఒక ఉపాయం ఉంది. అదేంటి అంటే, షరియా చట్టంలో బ్లడ్ మనీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. బ్లడ్ మనీ అంటే ఖురాన్ లోని సురా అల్ బరాకా వర్స్ 178 ప్రకారం మెహదీ కుటుంబ సభ్యులు ఒకవేళ నిమిషను క్షమిస్తే నిమిషను పోలీసులు వదిలేస్తారు.
అయితే నిమిష తల్లి ప్రియ యమన్ కు వెళ్లి మెహదీ ఫ్యామిలీతో చర్చలు జరపడానికి ట్రై చేసింది. బట్ అక్కడ యుద్ధం జరుగుతోంది. నిమిష తల్లి సనాకు వెళ్లి మెహదీ ఫ్యామిలీతో చర్చలు జరిపే అవకాశమే లేదు. అయితే మెహదీ కుటుంబ సభ్యులు 3 నుండి 4 కోట్ల వరకు బ్లడ్ మనీను డిమాండ్ చేయవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం దాదాపు 40 లక్షల వరకు డబ్బులను అరేంజ్ చేసింది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అనే ఒక ఎన్జిఓ క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా డబ్బులను కలెక్ట్ చేసింది. నిమిష తల్లి డైలీ లేబర్ అవ్వడం వల్ల ఈవిడ అంత డబ్బును అరేంజ్ చేయలేదు. నిమిష భర్త టామీ ఆటో నడుపుతున్నారు కాబట్టి ఈయన దగ్గర కూడా అంత డబ్బు లేదు. నిమిష లాయర్ సుభాష్ చంద్రన్ ఏమంటున్నారు అంటే డబ్బులను ఎలాగోలా క్రౌడ్ ఫండింగ్ చేసి ఎలాగోలా అరేంజ్ చేస్తాము, బట్ మెహదీ ఫ్యామిలీను బ్లడ్ మనీ తీసుకోవడానికి ఒప్పించాలి. ఇలా ఒప్పించడానికి భారత ప్రభుత్వం రంగంలో దిగాలి, నెగోషియేషన్స్ జరపాలి అని కోరుతున్నారు. ఈ నెగోషియేషన్స్ చేయడానికి నిమిష యొక్క ఉరి శిక్షను పోస్ట్ పోన్ చేయాలి. ఇలా చేయాలి అంటే డిప్లొమసీ ద్వారానే సాధ్యమవుతుంది అంటున్నారు. ఒకవేళ నిమిషకు ఉరి శిక్ష పడితే భారత్ యొక్క పేరు చెడిపోతుంది. సో దీని గురించి భారత ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. 3 నుండి 4 కోట్ల డబ్బులు ఒకవేళ మెహదీ ఫ్యామిలీ బ్లడ్ మనీగా ఒప్పుకుంటే ప్రాణభిక్ష పెడితే నిమిషను బయటకు తీసుకురావాలి. ఎందుకంటే నిమిష పట్టుదలతో అంటే తన కష్టార్జితంతో ఒక క్లినిక్ ను ఓపెన్ చేసింది. చిన్న చిన్న తప్పులు చేసింది, బట్ ఎంతో మంది భారతీయుల్ని కువైటీ వాళ్ళు కూడా చంపేస్తున్నారు కదా. మొన్న కువైట్ లో ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ ను స్పాన్సర్ చంపేశాడు. ఆ స్పాన్సర్ ను ఏం చేశారండి? కువైట్ న్యాయ వ్యవస్థ ఆ స్పాన్సర్ కు మతి స్థిమితం లేదు అని చెప్పి కేసును కొట్టిపారేశారు. కువైట్ లో ఎంతో మంది డ్రైవర్స్ ను అక్కడి లోకల్స్ చంపేశారు. అయినా అక్కడి ప్రభుత్వాలు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మనమెందుకు నిమిష ప్రియను వదిలేయాలి? మనమెందుకు నిమిష ప్రియకు ఉరికంబం ఎక్కనివ్వాలి? ఈవిడకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. దీని గురించి భారత ప్రభుత్వం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ నిమిష ప్రియ కోసం ఆ భగవంతుని ప్రార్థిస్తూ కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.